కాబట్టి ఎక్కడ అవసరం ఉంటే మీరు అక్కడ చేయండి, కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీ అందరికి ఉండాలి అని చెప్పిన. కాబట్టి తెలంగాణ ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగం 101 2 మంత్స్లో మీ అందరి ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. సవాలే లేదు, రాసుకోండి ఇది. 101% అందరి ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. నేను ముఖ్యమైన అంశానికి పోయే ముందు ఆర్టీసీ కార్మికులు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు మొన్న శంకర్ గౌడ్ గారు చనిపోయినారు, వాళ్ళ ఊరికి వెళ్ళినాము. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ కూడా, డిస్మిస్ అయిన వారందరూ కూడా తలా 500 రూపాయలు వేసుకొని అందరు కలిసి ఒక 30,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి నన్ను తీసుకుపోయినారు. అంతేకాకుండా దుగ్గు రాజేందర్ గారు, మరి బాగేశ్వర్ గారు దాని ప్రెసిడెంట్, వాళ్ళు నన్ను తీసుకుపోయిన మోహన్ రావు గారు, మరి వాళ్ళ అడ్వకేట్, ఈ విధంగా చాలామంది ఒక 40-50 మంది కలిసి ఆ కుటుంబాన్ని తీసుకుపోయి పరామర్శించడం. ఆయన కుటుంబం బాగుంది, భార్య పిల్లలు బాగున్నారు, అందరు బాగున్నారు, కానీ ఆర్టీసీ బతకాలని ఆయన చనిపోయాడు. ఆర్టీసీ బతకాల. ఈ విధంగా నేను అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడినో చాలామంది స్పందించింది. ఎందుకంటే నా యొక్క వాణి వినిపించిన తర్వాత, నా గలం వినిపించిన తర్వాత ప్రభుత్వం కదిలింది. లేకుంటే శంకర్ మరణించగానే తెల్లారి వాళ్ళని కాంప్రమైజ్ చేసి తీసుకుపోయింది. ఎందుకంటే లింగారెడ్డి కూడా ఆత్మహత్యయత్నం చేసిండు, కానీ భార్యాపదుల పంచాది వల్ల జరిగిందని. సేమ్ అటువంటి ఒక స్టోరీ శంకర్ కూడా తయారు చేసే ఆలోచనలో వాళ్ళు ఉండే. కానీ ఎప్పుడైతే నా వాణిని బలంగా విన్నారో వాళ్ళు వెనక్కి తగ్గి ఇమీడియట్గా చర్చకు పిలిచింది. కాబట్టి ఈరోజు ఆర్టీసీ వాళ్ళందరూ కూడా నన్ను నమ్మే పరిస్థితి. ఒక ఆయన మెసేజ్ పంపిండు, ఆర్టీసీ మెసేజ్. నా పేరు బాణాల మల్లిక, నేను పరకాల డిపో కండక్టర్. నాకు మా నాన్నగారు చనిపోయిండు, అమ్మ 85 సంవత్సరాలు ఉన్నది. నేను చాలా పేదదాన్ని, నాకు అన్నదమ్ములు లేరు, 3 అక్కలు, వారికి పెళ్ళై వెళ్ళిపోయారు. అమ్మ నేను చూసుకోవాలి అన్నయ్య, దయచేసి నా జాబ్ ఇప్పించగలరు. ఒక నమ్మకం ఏమన్నా చేయగలుగుతారని. ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది చాలా రకాల మెసేజ్లు వాళ్ళు పంపుతారు. నమస్తే సార్, దయచేసి తమ ద్వారా నాకు ఉద్యోగం ఇప్పించగలరని దయతో టీమ్ డ్రైవర్, ఒక డ్రైవర్. అర్థమైందా? నేను పేర్లు ఎక్కువ వాళ్ళని మళ్ళీ ఇది కాకుండా, అన్న మాకు ఎటు అర్థం కాలేదు, ఇటు బకాయిలు మన గురించి, మన బకాయిల గురించి. ఈ విధంగా కొన్ని వందల మెసేజ్లు ఈరోజు మనకు పంపుతూనే ఉంది. ఒక ఆయన ఒక మెసేజ్ పంపిండినండి. నా పేరు ఎండి సాబేర్, కామా డిపో 677-477 సార్, ప్లీజ్ సార్. చూసిండ్రా? ఒక నమ్మకంతో ఈ విధంగా రకరకాల మంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరి గురించే మాట్లాడాల్సిన బాధ్యత మన పైన. సార్ నమస్తే, నేను కుక్కట్పల్లి డిపో డ్రైవర్ను, నాది మెడికల్ అన్ఫిట్ కేసు, దయచేసి నాకు మెయిల్ చేయగలరు. ఆయనది ఈ విధంగా ఎగరగొట్టిండ్రు. జాబ్లు ఎవరెవరు ఎట్లా పోయినరో, ఎట్లా పోయినరో నేను చూపెడుతున్నా. ఇంకో వినండి. అన్నా చేశారన్నా, నమస్తే అన్నా, నేను రాజు కండక్టర్ బాన్స్వాడ డిపో అన్నా. నాకు జాబ్ లేక 8 సంవత్సరాలు అవుతుందన్నా. ప్లీజ్ నువ్వు దయచేసి నా జాబ్ నాకు ఇప్పించగలరన్నా. నాది సిఎన్టీ కేసు అన్నా, 55 రూపాయలు, 8 సంవత్సరాలు అవుతుందా, ప్లీజ్ అన్నా. చూసిందా? ఇంతమంది గోసపుచ్చుకొని ఈరోజు దీనికి పున్న ప్రభాకర్ గారు మంత్రిగా ఉంటారు. మళ్ళీ నేను ఏమన్నంటే ఇంత వినండి, ఒక వాయిస్ ఎంతమంది ఎన్ని పంపినా వినండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను శ్రీలత, పర్కాల్ డిపో సార్ కండక్టర్ని. 932-753 నా నంబరు. నేను మన డోలా శంకర్ గౌడ్ దగ్గరికి మీతో వచ్చిన సార్. నేను విన్నారు కదా, ఇట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు, ఇట్లా కొన్ని వందల మంది మెసేజ్లు ఈరోజు పంపుతూనే ఉన్నారు పొద్దుగాలకెళ్ళి కంటిన్యూగా. మా ఇష్యూ మాట్లాడండి, మా సబ్జెక్ట్ మాట్లాడండి. ఇగో, గుడ్ ఈవినింగ్ సార్, నా నేము కృష్ణ, నేను బోధాన్ డిపో, ఇప్పుడు 12 ఏళ్ళకెళ్ళి నౌకరు పోయిందంట. అర్థమైందా? ఈ విధంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. వినండి. సార్ నమస్కారం సార్, నా పేరు పి నరహరి, డ్రైవర్ పికెట్ డిపో. చూసిందా? మీ వెనకాల వచ్చిన సార్, జాబ్ల కోసం ఇగో రిమూవ్ అయిన కార్మిక 27 ఏళ్ళ నుండి రిమూవ్ అయిన కార్మికులు, మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమం చేస్తే ఒక జీవో ఇచ్చినది, అందులో కొందరిని తీసుకున్నారు, తక్కిన వాళ్ళని తీసుకోలేదు. ఏమైపోయింది చెప్పండి? వీళ్ళ నౌకర్లు వాళ్ళకి వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు. జడ్సన్ గారు అని ఆయన ఇచ్చేసిండు, ఆయన నంబరు సో అని ఇచ్చిండ్రు, నౌకరు ఇప్పించగలరు, ఆర్టీసీ కండక్టర్. అర్థమైందా? ఈ విధంగా ఎంతమంది మెసేజ్లు పంపారు. ఈరోజు మీ కార్మిక నాయకులు బరాబర్ పనిచేసి వాళ్ళ నౌకర్లు వాళ్ళకి ఇస్తే, ఒక దుగ్గు రాజేందర్ గారు, బాగేశ్వర్ గారు ఇద్దరు మాట్లాడుతుండ్రు. ఈరోజు వాళ్ళకు మేము యాడ్ అయినాము, ఖచ్చితంగా మా తరఫున మాట్లాడమన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాము, వీళ్ళందరూ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళతో మనం ఖచ్చితంగా సపోర్ట్. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు అరే తెలంగాణ సంపద దేనికోసం, తెలంగాణ మిగులు బడ్జెట్ దేనికోసం, తెలంగాణ ఆదాయం ఎవరి కోసం?
మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈరోజు వ్యాపారవేత్తలు, మరి బ్యూరోక్రాట్స్, ఆఫీసర్లు, అధికారులు వీళ్ళు దోచుకోవడానిక ఈరోజు ఈ వనరులు, ఈ పైసలను వచ్చే దేనికోసం వస్తున్నాయి ఇవన్నీ? దేనికోసం వస్తున్నాయి ఇవన్నీ? ఇవన్నీ ఎవరి వాళ్ళ పని చొప్పున వాళ్ళకి ఇవ్వాలని. ఈరోజు సంపద అనేది అందరికీ సమానంగా వెళ్ళాలనేదే ఈ సంపద సృష్టింపబడతా ఉంది. ఈరోజు అవన్నీ కూడా నాశనం చేసి కేవలం మేము మాత్రమే బతకాలి, మేము మాత్రమే సంపాదించుకోవాలి, మేము సంతోషంగా ఉంటే చాలు, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఎవడు సచ్చినా పర్వాలేదు, వాళ్ళ నౌకర్లు మేము ఇయ్యం, వాళ్ళు ఏమైనా పోయినా పర్వాలేదు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి అంశం పైన బలమైన ఉద్యమం ఖచ్చితంగా చేపడతాం. ఈరోజు ఎవరెవరైతే ఏడుస్తుందో ఈరోజు ప్రభుత్వం పని ఏంది? ఏడ్చేటోని కన్నీళ్లు తుడవాల్సింది వాళ్ళ బాధ్యత. తుడుస్తుండ్రా మీరు? సచిన వాళ్ళను ఓదార్చే బాధ్యత మీద ఉంటుంది. ఓదారుస్తుండ్రా మీరు? ఈరోజు బాగలేక దవాఖానలో ఉన్నోళ్ళను మంచి వైద్యం అందించగలగాలి. మీరు అందిస్తుండ్రా? మీరు చేస్తున్న పని ఏంది? జరుగుతుంది ఏంది? ఈరోజు మీరు ప్రమాణం చేసింది ఏంది? ఈరోజు ఆ ప్రమాణానికి మీరు అనుకూలంగా చేస్తుంది. ఈరోజు బాజాప్త ఒక ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసిండ్రు, తెలంగాణ ప్రజలను బ్లాక్మెయిల్ చేసిండ్రు, వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు బలంగా మనము పిల్లర్స్ లెక్క ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే మరి రేపు 5వ తారీఖున మరి కొంతమంది దీక్షకు పాల్పడుతూ ఉండరు. మీరు 101% మీరు దీక్ష చేయండి, కానీ నేను మీ శరీరం సహకరించేంత చేయండి. కానీ ఈరోజు ఎండాకాలము గట్టిగా ఉంది కాబట్టి కొంచెం మీరు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఏది ఎటుపోయినా 101% మీ పైసలు వస్తాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నంబర్ 1. రెండవది 7వ తారీఖు రోజు రాష్ట్ర గవర్నర్ గారికి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి గారు, నేను మొన్న కూడా చెప్పిన, రాష్ట్రపతి గారు మరియు ఎవరు సుప్రీంకోర్టు వీళ్ళు ఎవ్వరు ఏది అడిగినా కానీ ఇక్కడ హైకోర్టు గారిని అడుగుతారు, ఇక్కడ కేసుల సంగతి. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్ గారిని అడుగుతారు. మనం పాత గవర్నర్కి ఇచ్చినాం, కొత్త గవర్నర్కు పిటిషన్ ఇవ్వాలి. నేను చెలో గవర్నర్ కాదు, ఇండివిజువల్ పిటిషన్లు. చెలో గవర్నర్ అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారు అక్కడ పోకుండా. ఇది చెలో గవర్నర్ దుకాణం కాదు. మన పిటిషన్లు రేపు మన పొద్దుగాల 10 గంటలకు వెళ్ళి 10:10:30కు వస్తారు అక్కడ ఇన్వార్డ్ సెక్షన్లో. 10:30కి వెళ్ళి నేను ఆల్రెడీ మీకు మెయిల్ పెట్టిన, గతసారి మెయిల్ ఎంతమంది పెట్టినో నాకు తెలియదు. ఎవరైనా పెట్టి ఉంటే కామెంట్ చేయండి. మీరు మెయిల్ పెట్టండి. నంబర్ 1. రెండవది, మీరందరూ కూడా ఇండివిజువల్ పిటిషన్లు అనేది మళ్ళీ ఒకసారి గవర్నర్ గారికి ఇద్దాం. గవర్నర్ గారికి ఇండివిజువల్ పిటిషన్లు ఎందుకు ఇవ్వాలంటే నేను చెప్తున్నానండి. ఒకటి, ప్రభుత్వంలో మళ్ళొకసారి కదలిక, నంబర్ 1. రెండవది, ఈయన అవన్నీ కూడా రాష్ట్రపతి గారికి తెలపాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి గారు రిమార్క్స్ అడిగినా కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా ఆ రోజు ఎవరైతే 12,300 మంది మరి ఎవరైతే ఉత్తరాలు ఆ రోజు పంపినరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యం సహకరించని వారు మీ పిల్లలతోనో మీకు సంబంధించిన ఎవరితోనైనా మీరు సంతకం పెట్టి అక్కడికి పంపించే ప్రయత్నం చేయండి. పోస్ట్ ద్వారా కాదు, పర్సనల్ పోయి అక్కడ ఇస్తే బాగుంటుంది. 2 కాపీలు తీసుకోండి, ఒకటి ఆయనకి ఇవ్వండి ఇన్వార్డ్లో, ఇంకో దానికి మీరు స్టాంప్ వేసి ఇంకో దానికి మీరు స్టాంప్ వేసుకొని మీరు కంపల్సరీ ఇన్వార్డ్ సెక్షన్లో మీరు అక్కడికి రిసీట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఎక్నాలెడ్జ్మెంట్ పక్కా అందరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళా మనకు ఈ దొంగలు ఒకవేళ మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అది మన సరి అయిన సమయంలో మనకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇంకొక గవర్నర్ గారికి ఒకటి ఇవ్వాలి. ఆ రోజు ఇచ్చిన తర్వాత మరి ఈరోజు టోకెన్ నంబర్లు, నేను ముఖ్యమైన మరో అంశానికి వస్తున్నా. ఈరోజు అందరు కూడా టోకెన్ నంబర్లు ఇచ్చి టోకెన్ నంబర్ పక్కన ఇంత అమౌంట్ అని చెప్పి రాసిర్రు. నాకు కూడా చాలామంది టోకెన్ నంబర్లతో సహా పంపినారు. ఈరోజు టోకెన్ నంబర్ ఇచ్చిందంటే డబ్బులు వచ్చినట్టే. ఈరోజు టోకెన్ నంబర్లు ఇచ్చిన తర్వాత డబ్బులు రాలేదంటే మనల్ని వాళ్ళు చీటింగ్ చేసినట్టు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చీటింగ్ కేసు పెడతాం, 420 కేసు పెడతాం. మరి దాని మీద మాకు టోకెన్ నంబర్లు ఇచ్చింది కానీ మా డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పి మన స్థానిక పోలీస్ స్టేషన్లో 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు మరి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ల విజ్ఞప్తి ఏంటంటే, మనం కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యి పైసలు రాని వాళ్ళందరూ కూడా మీరు వాలంటీర్గా వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి. కంప్లైంట్ ఎట్లా రాయాలి, ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి అని రిటైర్డ్ అయిన పోలీసులు దీనికి వాలంటీర్గా పనిచేయాలి.
అదే నా విజ్ఞప్తి ఏంటంటే, నేను శ్రీధరన్ ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి, లేకుంటే ఫజల్ బైకి నేను మన దగ్గర రిటైర్డ్ అయిన పోలీసులు చాలామంది ఉన్నారు ఈరోజు, వాళ్లకు శ్రీధరన్న మరోసారి ఆర్పిఐ వద్ద అప్పులు తీసుకుంటూనే ఉంటాను. ఈరోజు ఏంటంటే పోలీసులు అంతా 14వ తారీఖు రోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్ లెక్క పనిచేస్తారు. వాలంటీర్ లెక్క పనిచేసి ఏం కంప్లైంట్ ఇవ్వాలి, ఏంటిది, ఎట్లా ఏ విధంగా ఇవ్వాలి. అన్న నమస్తే అన్న, నేను లైవ్లో తీసుకున్నా. నమస్తే. ఇప్పుడు 1, 2 జరిగినాయి ఈరోజు. ఏంటంటే ఒకటి రాష్ట్రపతి గారికి వెళ్ళి మరియు అక్కడికి వెళ్ళి కొంచెం ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది వాళ్ళ డబ్బులు ఇవ్వాలని. మరి ఈరోజు సిపిఎస్ వాళ్ళు 3 నెలల బ్యాలెన్స్ పైసలు ఏవైతే ఇవ్వాలని అవి ఇవ్వాలి. అయితే ఈ కాగ్ వాళ్ళకు వీళ్ళకి ఎట్లా చీట్ చేసిందంటే, ఇప్పుడు టోకెన్ నెంబర్ పక్కన అమౌంట్ అని ఉంటుంది కదా, అవన్నీ కూడా వీళ్ళు ఏజీ ఆఫీస్లో సబ్మిట్ చేసిండ్రు ప్రభుత్వం ఇంతమందికి. అదే కాగ్ రిపోర్ట్లో వచ్చింది. అంటే వీళ్ళు పైసలు ఇచ్చినట్టు, టోకెన్ నెంబర్ ఇచ్చినట్టే పైసలు ఇచ్చినట్టే కదా. రాలే కదా. అయితే మనము ఇప్పుడు రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే, గవర్నర్ గారిని రిమార్క్స్ అడుగుతుండ్రు తెలంగాణలో జరుగుతుంది ఏందని ఆల్రెడీ అడిగినరు. అయితే మనము రేపు 7వ తారీఖు పొద్దుగాల 10 గంటలకు వెళ్ళి, ఎండ బాగుంది కాబట్టి పొద్దున్నే ఇండివిజువల్గా పిటిషన్, మాకు ఈ పైసలు అందలేదు, మాకు డబ్బులు చెల్లించగలరు అని చెప్పి ఏదైతే రాష్ట్రపతికి పంపినామో అదే గవర్నర్ గారికి పైన అడ్రస్ మార్చి అదే ఉత్తరము ఈయనకిచ్చి వాళ్ళకిచ్చి ఒక స్టాంప్ వేసుకోవాలి. ఇది నిన్నెందుకు లైవ్లో తీసుకున్నానంటే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి 14వ తారీఖు రోజు రిటైర్ అయిన పోలీసులంతా కూడా వాలంటీర్ డ్యూటీ చేయాలి. ఏంటంటే ఆ రోజు టోకన్ నంబర్లు ఇచ్చి మాకు పైసలు లేకుండా మోసం చేసిందని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వాలి. ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద ఎవడైతే మనకు పైసలు ఇవ్వాలనో వానిపైన మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అయితే మామూలు రిటైర్ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్లో ఏది హెచ్హెచ్ఓకు దయచేసి ఏంటంటే మీ పోలీసు రిటైర్డ్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరి మెసేజ్లు పంపి ఏందనంటే 14వ తారీఖు మనం మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండి ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళకు మనము గైడ్ చేయాలి. కంప్లైంట్ రాసుట్లా కానీ లేకుంటే ఏదైనా గైడ్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటట్టుగా మనము వాలంటరీ డ్యూటీ చేయాలి. అవసరమైతే బయట ఒక బ్యానర్ కట్టుకొని మన హెల్పింగ్ బూత్ అని ఒకటి పెట్టుకొని, లేకుంటే అసిస్టెన్స్ అని ఒకటి పెట్టుకొని ప్రతి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా రిటైర్ అయిన వాళ్ళ పైసలు ముంచలే. భారతదేశంలో ముంచిండ్రు. ఇక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా రిటైర్మెంట్ పైసలు రాలేదని ఎవరు రావలే. ఇక్కడ 92 మంది చచ్చిపోయినారు. భారతదేశంలో ఎక్కడ రిటైర్మెంట్ పైసలు రాలేదని 40 మంది పోలీసు వాళ్ళు చచ్చిపోలే, మన దగ్గర చచ్చిపోయినారు. భారతదేశంలో ఎక్కడ కూడా చదువులు చెప్పిన టీచర్లు రిటైర్మెంట్ పైసలను సావలే, మన దగ్గర చచ్చిండ్రు. అర్థమైందా? కాబట్టి భారతదేశంలో అవును చచ్చిపోయారు. ఇప్పటికీ 92 మంది రీచ్ అయింది మన దగ్గర ఉన్న లెక్కనే. అయితే 14వ తారీఖు రోజు మరి ఈ కంప్లైంట్ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం వెయ్యబోతాను. అర్థమైందా? కాబట్టి ఆ రోజు కామన్ మ్యాన్ పోతే వాళ్ళు కీచులాట పడతారు. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిన పోలీసులే పోలీస్ స్టేషన్ దగ్గర మరి వీళ్ళకు అసిస్టెంట్స్గా ఉండి, తెలంగాణలో ఉన్న పోలీసులందరూ మరి రిటైర్డ్ అయిన పోలీసులు వాళ్ళు ఎవరుండో కానీ రిటైర్డ్ అయిన పోలీసులే అక్కడ ఒక బ్యానర్ కట్టుకోవాలి బయట. ఏది మన సజెషన్ బూత్ అని, రిటైర్డ్ ఎంప్లాయీస్. అంతే మనకు అదే టోకెన్ నెంబర్ ఉంటాయి కదా, టోకెన్ నెంబర్ లేచి మాకు వచ్చే పైసలు ఇవ్వాలి, మోసం చేసిందని ఇవ్వాలి అంతే. అర్థమైందా? అంతే హెచ్ఎస్ఓకి రాసి ఇవ్వాలి. ఒకటి ముద్ర వేసుకొని మనం తీసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోవాలి. అయితే మీ గ్రూప్లలో పెట్టేది అంటే ఆ రోజు 14వ తారీఖు రోజు, 7వ తారీఖు ఏమో గవర్నర్కు, 14వ తారీఖు ఏమో పోలీస్ స్టేషన్లకు. అర్థమైందా?
మన టార్గెట్ ఏంటంటే వచ్చే నెల ఫస్ట్ వీక్ వరకు, అంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు రిటైర్మెంట్ పైసలు ఏకకాలంలో అందరి పైసలు రావాలి. అర్థమైందా? అందరి పైసలు ఏకకాలంలో వాళ్ళ డబ్బులు అన్నీ కూడా రావాలి. అదేదా మన ఫైట్ అయితే అక్కడ వాళ్ళకి వేసి మొత్తం కలిపి ఓ 3-4 కోట్లకి వేసిండ్రో లేదో వేసి చూపించిండ్రు. అయితే సిపిఎస్ వాళ్ళే మాత్రము కొంచెము మ్యాచింగ్ ఫండ్ ఏదైతే వీళ్ళు కట్టానో అవి కొంతమంది కట్టిండ్రంట. మరి నాకు ఒకరిద్దరు ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు, తక్కిన వాళ్ళు ఇవ్వాలి. మరి వాళ్ళకి కట్టిండ్రా లేదా అనేది తక్కిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ అంతే గవర్నమెంటే 3 నెలలే కట్టిందని ఒక 2 ఫోన్లు వచ్చినాయి నాకు, వాళ్ళ ఫైల్ మూవ్ అయిందని. సరే ఏది ఏమైనా కానీ మన ఫైట్ అయితే వచ్చే నెలలా పైసలు రావాలి. దానికోసం మనం కూడా బేరింగ్లు ఇంకా టైట్ చేద్దాము, ఇంకా ఉధృతమైన ఫైటింగ్ చేద్దాము. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు మనం చాలా ప్రెస్టేజ్గా తీసుకోవాలి. 7వ తారీఖు 14వ తారీఖు 2 ప్రోగ్రామ్స్. కొంతమంది 5వ తారీఖు దీక్ష చెప్పాను. అంతే 14వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా చీటింగ్ కేసు 420 నాకు టోకన్ నెంబర్ ఇచ్చిన నా పైసలు రాలే. అంటే ఏం లేదు, మనకి ఎన్ని టోకన్ నెంబర్లు వచ్చినా ఎన్ని పైసలు రావాలి, సింపుల్ అంతే, అంత మించి ఏం లేదు. ఓకేనా? రైట్. నమస్తే. మేడం గారు నేను లైవ్లో ఉన్నా. నమస్తే. లైవ్లో మాట్లాడతారా? రైట్ అమ్మా. డాక్టర్ అన్నపూర్ణ గారు లైన్లో ఉన్నారు, చెప్పండి మేడం. నమస్కారం సార్. నమస్తే మేడం. మనము మా స్కీమ్ లో నాది ఉండింది. అయితే ఏప్రిల్, మే, జూన్ అన్ని సెటిల్ అయినాయి. జూలై, ఆగస్ట్ కూడా, ఆగస్ట్ రాలేదు కదా ఇంకా, మాకు కంప్లీట్ కాలేకపోయినా సరే దగ్గర 24 డేస్ బిఫోరే నాకు అమ్మాయి సుమలత అని చెప్పేసి అని సిపిఎస్ ఆఫీస్ లో జాబ్ చేసినారు. అమ్మాయి ఏం చెప్పారంటే, మేడం మీ పేపర్ ఓకే అయింది, మీకు అంటే శాలరీ ఉందో బ్యాంక్ అకౌంట్ అనమాట. అది నాకు మెసేజ్ వచ్చింది. అమ్మా మేడం మీరు అనుకుంటున్నారు ఎవరో కాదు పంపింది, నోడల్ ఆఫీసర్ నేనే, కాబట్టి మీకు క్లియర్ అయిపోయిందంతా కూడాను 1 మంత్ బిఫోరే క్లియర్ అయింది మీరని చెప్పారండి. యాక్చువల్ గా నెక్స్ట్ మంత్ కావాలి, ఏంటంటే జనవరిలో మేత్ వచ్చింది చేరిందని చెప్పి క్రెడిట్ అయిందని, తర్వాత ఫిబ్రవరిలో వచ్చేసి జూన్ క్రెడిట్ అయింది, జూలైలో వచ్చేసి మార్చ్ లో క్రెడిట్ అయింది. అయితే ఏప్రిల్ కి అంటే ఏంటంటే మొన్న ఏప్రిల్ కి ఆగస్ట్ కూడా క్లియర్ అయింది. అది మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు. నోడల్ ఆఫీసర్ ఆవిడకి వచ్చింది అనమాట. అయితే ఆవిడ ఏం చెప్పారంటే, అమ్మ మీది శాలరీ అకౌంట్ కరెక్టే కదా, ఇవన్నీ కూడా నాకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. మేడం నేనే పెట్టాను అది, అమ్మ నాకు ఇట్లా వచ్చిందంటే పెట్టింది నేనే మేడం, నాకు అంతా చెప్పండి, మీ అకౌంట్ అంతా కూడా క్లియర్ గా ఉంటే కనుక మీకు అకౌంట్ లోకి వెళ్తాయి, మీకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది 100%. ఇప్పుడు మీ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ బ్యాంక్ లోకి వెళ్తుంది. బ్యాంక్ లోకి వెళ్ళాక మీకు ఒక వ్యక్తి వస్తారు, అంటే గవర్నమెంట్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు కదా మీరు, ఆ బ్యాంక్ నుంచి వ్యక్తి వస్తారు. ఆ బ్యాంక్ వచ్చిన వ్యక్తికి మీరు మొత్తం మళ్ళీ డీటెయిల్స్ అనమాట, మీ ఆధార్ కార్డు, మీ తర్వాత పాన్ కార్డ్ నెంబర్, అవన్నీ కూడా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కి మీకు బాండింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. తర్వాత నుంచి దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతైతే వస్తుందో అది ఇస్తారు. దాని తర్వాత చనిపోయిన తర్వాత ఈ అమౌంట్ పిల్లలకి ఇస్తారని చెప్పారు. అది నాదంతా కూడా క్లియర్ అయింది సార్, నాదంతా క్లియర్ అయింది. ఇంకా బాండింగ్ రాలేదు, ఆ బ్యాంక్ లోకి అమౌంట్ బ్యాంక్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రోజున మీకు ఫస్ట్ చెప్పింది నేనే ఫస్ట్ వ్యక్తినండి. అందరూ పెన్షన్ అంటున్నారు కానీ నాదొక వెరైటీ కేసు అండి. మీ కేసు చాలా మంది వచ్చినాయి, మీ ఫోన్ వచ్చినాక మీ కేసు సిపిఎస్సి చాలా మంది చాలా ఫోన్లు వచ్చినాయి వీటిపైన. చాలా సంతోషం అండి.
అదే నాదైతే ఇప్పుడు నేను రిటైర్ అయింది ఎప్పుడో చెప్పాలి కదా మీకు, మే 31/25 సంవత్సరం అండి. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మే 1 వచ్చింది కదా ఇవాళ 2, అయితే లాస్ట్ ఇయర్ మే 31 రిటైర్ అయ్యాను సార్ నేను. ఓకే 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 1 ఇయర్ అంటే 12 months తర్వాత నాకు ఇంకా క్లియర్ అయింది, క్రెడిట్ అయిందని తెలిసింది. బాండింగ్ ఒకటి కావాలి, ఆ బాండ్ మనకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ బాండ్ అంటారు దాన్ని. ఆ లైఫ్ బాండ్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ అంటే నేను మళ్ళీ లైఫ్ లో నేను బ్రతుకున్నానని చెప్పేసి వాళ్ళకి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలక ఎవ్రీ మంత్ నాకు ఎంతో దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. అది వచ్చాక మళ్ళీ వచ్చిందని చెప్తాను సార్. ఆల్రెడీ 98% ప్రాసెస్ అయిపోయింది అన్న. ఓకే ఓకే ఆల్ ద బెస్ట్. ఐ షుడ్ గెట్ ద పెన్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సిపిఎస్ అమౌంట్ అన్నమాట. అది ఒక్కటి మాత్రం ఇంకా చేతికి రాలేదు, అది నెక్స్ట్ మంత్ వస్తుందండి. ఈ మంత్ వాళ్ళు అమౌంట్ వేస్తారు కాబట్టి 1 month అయిన తర్వాత వస్తుందంట, అప్పుడు నేను మళ్ళీ వచ్చిందని చెప్తాను. ఓకే అమ్మా ఓకే అమ్మా అది క్లియర్ అయిపోయింది. మీకు చెప్పాలనుకున్నది నేను చెప్పాను, అది చాలా థ్యాంక్స్. మీకు కూడా కొంత క్లారిటీ ఉంటుంది కదా, కొందరికి క్లారిటీ అయింది, కొందరికి. నేను సీనియర్ మెడికల్ ఆఫీసర్, నా పేరు కే అన్నపూర్ణాదేవి అండి. రామాంతపూర్ హైదరాబాద్ లో చేసి రిటైర్ అయ్యాను. అవునమ్మా అవునమ్మా థ్యాంక్ యూ అమ్మా. ఓకే అదే చెప్పడానికే చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా లైవ్ లో చెప్తే మీరు చేసిన కష్టం వల్లే కదా సార్ ఈ రోజున ఇంత ఫైల్ కదలటము, ఈ రోజున చర్చలు చేయమని చెప్పి మనల్ని గవర్నమెంట్ మాట్లాడడం, లేకపోతే మనల్ని ఎవరు గౌరవించారు సార్ ఈ రోజున. కేవలం మీరు అనేటువంటి ఒక దైవం, ఒక శక్తి, ఒక దైవ శక్తితో లాగా మా అందరి కొరకు ఇప్పుడే కాదు, ఆర్టీసీ వాళ్ళ గురించి, మా గురించి, డైలీ వేజెస్ గురించి, హానరోరియం వాళ్ళ గురించి, అసలు పోలీస్ వాళ్ళ గురించి చూడండి, వాళ్ళ నోరులోనే నొక్కేశారంటే ఇంక మనం ఏం చెప్తామండి. ఎట్లా ఉంటుందంటే మనము బయటకు వచ్చిన తర్వాత మాట్లాడడానికి వస్తాం, మన గొంతే నొక్కేస్తే మనం ఏం చేయడం, అంతా వదిలేశారు, ఓన్లీ గొంతు కూడా నొక్కేశారు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు. అట్లా ఉంది సార్ మా జీవితాలు. నిజం చెప్తున్నాను సార్, 63 సంవత్సరాలు. నిజం నా వయసు ఎంతో ఇది మీకు చెప్తున్నాను, మీ వయసు అయితే నాకు తెలియదు, కానీ మీ పాదాలకి ఖచ్చితంగా మొక్కి తీరవలసింది అందరము అందరము అందరం. ఈ మాత్రం మూమెంట్ వచ్చిందంటే మాత్రం 100కి 200% రూపాయి అనేటువంటిది మీరు ఆశించకుండా మనస వాచ కర్మణ మీరు కార్యక్రమాన్ని పట్టిన క్షణం నుంచి వదలలేసారు. మా దాంట్లో ఏమంటారంటే కొందరు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు, తర్వాత గంగని భూమి మీదకి తెచ్చినటువంటి భగీరథుడు అంటారండి. ఇట్లా పని వదలమాట. తర్వాత భీష్ముడు, ఇలా ఉంటాయన్నమాట. తెలుగు గురించి, తెలుగు భారతం వీటి గురించి చెప్పాలనుకుంటే ఇవన్నీ ఉంటాయండి. ఇటువంటి ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు ఒక యుగానికి ఒకళ్ళు ఉంటారు సార్. ఈ కలియుగానికి మీరేమో నేను అనుకుంటున్నాను. ఈ కలి అనేటువంటి యుగానికి పక్క జడ్సన్ గారు ఉండబట్టే మా అందరి ఫైల్స్ కనీసం జస్ట్ తాబేలు లాగా అన్న నడుస్తున్నాయి. వాడు అన్నట్టు జీపీఎఫ్ మా ఫ్రెండ్ ఉన్నారు సార్, నాకు కొంచెం 14 నెలల సీనియర్, ఆయన లక్ష్మణ్ రావు గారు డాక్టర్, ఆయన కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్ గానే రిటైర్ అయ్యారు. ఆయనకి 3 నెలల కిందటనే జీపీఎఫ్ అమౌంట్ 28 లక్షలు రావాల్సి ఉంటే ఆయన దాచుకున్నావు సార్, ఆయన పక్కాగా దాచుకున్నావు శాలరీలో, అవి ఇచ్చేసారు సార్. ఒకటే 1 attempt లో ఇచ్చేసారు సార్. అది కూడా మీకు చెప్పాలి. తర్వాత మన వేణు సుకుమార్ గారు ఉన్నారు, ఆ వేణు సుకుమార్ గారు కూడా ఆగస్ట్ లో రిటైర్ అయ్యారనమాట. ఆయనకి వీరికి 8 నెలలు తేడా. ఎవరికి? లక్ష్మణ్ రావు గారు మార్చో ఏప్రిల్ మధ్యలో 24లో రిటైర్ అయితే వీరు 24లోనే రిటైర్ అయ్యారు. 8 నెలల తేడా అనమాట వేణు సుకుమార్ గారు. వారు కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్, వారికి కూడా అమౌంట్ అందిందని నాకు తెలిసింది సార్. పక్కా మాట్లాడండి. ఈ 3 మీకు ఇన్ఫర్మేషన్ అంటే జీపీఎఫ్ సిపిఎస్ కేసులు ఒక 3 మీకు పర్ఫెక్ట్ గా ఇస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా సీనియర్ మెడికల్ ఆఫీసర్లే, వాళ్ళిద్దరు రామాంతపూర్ హోమియో కాలేజ్ ప్లస్ ఆబ్లిక్ హాస్పిటల్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, నాకు సీనియర్స్. ఇది సార్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంది. ఎందుకంటే ఇంత కష్టపడ్డప్పుడు మీకు ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే ఇంకా మీరు ఉధృతంగా, ఆనందంగా, సంతోషంగా నా వల్ల 3 జీవితాలు బాగుపడ్డాయి అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇంకా ఎక్కువ చేస్తారు. ఈ ఎండలకు మాత్రం జాగ్రత్త అండి. నేను ఒక డాక్టర్ గా మీకు సలహా ఇస్తున్నాను, కొబ్బరి బొండం తాగమని అందరు చెప్తారు. సగం కొబ్బరి బొండం తాగండి, సగం నీళ్లు కలుపుకొని తాగండి. ఎందుకంటే ఈ వయసులో కొంచెం మీరు ఎండకి తిరిగినప్పుడు మనకి ఎక్కువ అవుతుంది, దానివల్ల మినరల్స్ ఓవర్ అయితే కూడా ప్రాబ్లం అవుతుందండి. కిడ్నీ ఫిల్టర్ చేయలేదు. కొంచెం ఒక 50 వయసు వచ్చిన వాళ్ళందరం కూడా సగం కొబ్బరి బొండం సగం నీళ్లు తాగాలి. తర్వాత ఈ సాబ్దాని గంజి తీసుకొని వెళ్ళండి. రెండోది ఏంటంటే ఇదేమంటారండి, ఆ రాగి జావ పెరుగు కలుపుకొని తాగటము, అందులో ఉల్లిగడ్డ మాత్రం ఖచ్చితంగా వేసుకొని తీసుకెళ్ళండి.
ఇట్లా 2-3 రకాల జ్యూసులు లాంటివి తీసుకోండి. అంతేగాని ప్యూర్ గా పళ్ళ రసాలు కూడా మరీ ఓవర్ గా కూడా తాగద్దు. అతి చల్లటి పదార్థాలు అస్సలు తీసుకోవద్దండి. అతి చల్లటి వల్లే బాడీకి ఇబ్బంది ఏర్పడుతుంది.